అక్రమ కట్టడాలకు పాల్పడిన వారిపై కామారెడ్డి మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేశారు. అయినా అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడంతో మున్సిపల్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో వాటిని కూల్చివేశారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ రోడ్లో గల సర్వే నెంబర్ 6లో కొందరు అక్రమ కట్టడాలని నిర్మించారు. జేసీబీల సహాయంతో వాటిని తొలగించారు. సర్వే నెంబర్ 6లో ఉన్న దుకాణాలని కాకుండా పక్కన ఉన్న వాటిని తొలగించడం బాధాకరమని బాధితులు వాపోయారు. సర్వే చేసినామని చెప్పి ఎలాంటి సర్వే నోటీస్ ఇవ్వకుండా పక్కపొంటి సర్వే నెంబర్ వాళ్ళకైతే కంపల్సరీ నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయడానికి ఏ రూల్ ఒప్పుకోరు. మాకు నోటీస్ వేయాలి. మా సర్వే నెంబర్ 8, ఈ గవర్నమెంట్ సర్వే నెంబర్ 6 అది కావచ్చు, కానీ మా బార్డర్ ఆందాకుంది. మేము మొన్న సర్వే చేయించుకున్నాం. వాళ్ళు సర్వే చేసినప్పుడు మాకు నోటీస్ అయితే ఇవ్వాలి కదా పక్కపొంటి వాళ్ళకి. ఆ నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వాలి. అయినప్పటికీ వాళ్ళు చేసిన మార్కింగ్ కాకుండా వాళ్ళు సగానికి చేసిరు మార్కింగ్. అది కాకుండా మొత్తం షాప్ తీసేసిరు. ఇప్పుడు ఈ నష్టాన్ని ఒక 56 లక్షల నష్టం జరిగింది. ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? టీపీఓనా, మున్సిపల్ ఆఫీసరా, ఎమ్మెల్యేనా? ఎవరిస్తారు మాకు? ఇప్పుడు మేము చాలా పేద ఫ్యామిలీలు ఉంటాయి మా సంస్థ. 140 మంది దీని మీద